ఢిల్లీలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. సో అది సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారు? 100% సక్సెస్ అయిందమ్మా. అంటే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఏపీలో ఉన్నటువంటి కూటమి, ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం మూడు కలిపి రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించే మార్గాలు ఎంచుకొని గవర్నెన్స్ చేయాలి. కానీ ఓడిపోయిన రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకపోతే వాళ్ళ పొలాల్ని, లేకపోతే వాళ్ళ ఆస్తుల్ని, లేకపోతే మనుషుల్ని సమూలంగా నిర్మూలించడం అనేది అది ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. అందుకే ఏపీలో ఉన్నటువంటి ఆ పార్టీలకి, ఆ ప్రభుత్వానికి, ఆ కూటమికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిరసన ప్రోగ్రాం ఏదైతే ఉందో, వాట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ధర్నా, దాన్ని 100% సక్సెస్ అయిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. పార్లమెంటు జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో ఉన్నటువంటి అనేకమైన రాజకీయ పార్టీలు, వీసీకే పార్టీ దగ్గర నుంచి, శివసేన పార్టీ దగ్గర నుంచి, ఆప్ పార్టీ దాకా, లేకపోతే ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, వీళ్ళందరూ రకరకాలుగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అన్నాడీఎంకే, డిఎంకే, వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో దారుణాన్ని, ఘటనల్ని, మర్డర్లని, కత్తులతో దాడులు చేసి నడి రోడ్ల మీద ఏ విధంగా మటన్ కొట్టినట్టుగా కొట్టేసి చంపేశారో వీటన్నిటిని వాళ్ళు చూసినప్పుడు బెంబేలెత్తిపోయి, అన్ని రాష్ట్రాల్లో రాజకీయం జరిగాయి, ఎన్నికలు జరిగాయి, ఏ రాష్ట్రంలో ఓడిపోయిన రాజకీయ పార్టీని ఈ విధంగా ఎవరు చంపలేదే, ఎవరు దాడులు చేయలేదే, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన లేకపోతే కక్ష తీర్చుకోవటం అనేది ఎక్కడ చూడలేదు. కాబట్టి దీన్ని అందరూ కండెమ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా వాళ్ళు సింపతి తెలియచేయటం జరిగింది. ఆ విధంగా చూసినప్పుడు ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ధర్నా 100% సక్సెస్ అయిందని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం.